నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను అయితే వెంటనే బయటకు తీసుకురావాలి, అలాగే పేద మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం చేయాలి అంటూ కూడా ఈరోజు హరీష్ రావు గారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇక్కడ సభ పెట్టడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినంత వరకు ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళకి అండగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు. సార్ చెప్పండి, నిషేధిత భూముల్ని బయటకు తీసుకురావాలి, అలాగే పేద మధ్య తరగతి కుటుంబాలకి న్యాయం చేయాలని ప్రత్యేకించి బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది, మీరేమంటారు? ఇది ఒక మాటలో చెప్పాలంటమ్మా, నేను మల్కాజ్గిరి పటేల్ నగర్లో ఉంటాను. నేను ఒక విచిత్రం ఏంటంటే ఈ 22A కింద పెట్టింది మాకు అసలు తెలియదు. ఇవాళ ఈ ప్రోగ్రామ్కి నేను వచ్చి కానీ నాకు తెలియలేదు. కానీ మాకు ఇప్పుడు ఈ నిషేధ ప్రాంతంలో పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అసలు 74లో మాకు కాంగ్రెస్ గవర్నమెంటే ఆ ల్యాండ్ ఇచ్చింది. వాళ్ళే ఇప్పుడు ఇచ్చేస్తారంటే అది ఒక మాట అంటారు, కన్న పిల్లల్ని తల్ల తినేస్తుంటుంది కదా, ఆ రకంగా ఈ ప్రభుత్వం తయారైంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీన్ని తొలగించాలని కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు ఈ 22A జాబితా మీద చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. ఇది ఎస్సీ ఎస్టీలకే సంబంధించిన భూముల మీదనే కన్నేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పేదవాళ్ళు చిట్టీలు వేసుకొని అంత కష్టపడి కూలీనాలు చేసుకొని కొనుక్కున్న జాగాలు ఆ ఇండ్ల మీద వీళ్ళు 22A నిషేధం చేయడం అనేది చాలా అన్యాయము. అసలు చాలా బాధపడుతున్నారు. ఉన్నవాళ్ళే ఉన్నారు, లేని వాళ్ళు ఇంకా పేదవాళ్ళే అవుతున్నారు. సో ఇలాంటి అన్యాయాన్ని మాత్రం అరికట్టాల్సిందే. మరి ఎవరు అంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మా ఎమ్మెల్యే గారు అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీని విషయంలో న్యాయం జరుగుతుందని, పేదవాళ్ళకి ముఖ్యంగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం మేమైతే. ఈ నిషేధ భూములకు సంబంధించి హరీష్ రావు గారు రావడం జరిగింది. అలాగే మీ ఏరియాలో ఎన్ని భూములండి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు మాకు తెలియదు మేడం. మేము ఇక్కడికి వచ్చేదాకా మా సార్ వచ్చి హరీష్ అన్న గారు వచ్చి మాకు చెప్పేదాకా మాకు ఇంతవరకు తెలియదు. ఇక్కడ నోటీసులు పంపి ఇచ్చింది తెలియదు, ఇది చేస్తున్నాం అనేది కూడా మాకు పబ్లిక్లకు రాలేదు. ఇష్యూ రాకపోతే ఇప్పుడు మేము మీటింగ్కి వచ్చినా మన అన్నగారు వచ్చి మాకు చెప్పేదాకా మాకు తెలియదు. ఇప్పుడు మాత్రం ముఖ్యంగా మేము ఊరుకునే సమస్య లేదు. ఇప్పుడు తెలిసింది మాకు. ఇది సారీ చెప్తున్నారు కదా, ఎట్లా చెప్తారు మేడం? ఎట్లా చెప్తారు? సారీ చేసిన తర్వాత మీరు గూలగొట్టిన తర్వాత ఇంట్లో గూలగొట్టినావు సారీ అంటే సరిపోతుందా? మా పిల్లలు రోడ్డు మీద పడ్డారు, మా బతుకులు ఎవరు కట్టియాలి? మేము కట్టుకున్నంత పరిస్థితి లేదు, మేము ప్లాట్ కొనుక్కున్నంత పరిస్థితి లేదు, మేము చేసుకునేది కూలి పని. మా పొట్ట మీద కొట్టనీకి వచ్చిందా ఈ ప్రభుత్వం మా పేదోళ్ళను? ఇచ్చిన హామీలు ఏమైనా ఏమి నెరవేర్చారు మేడం? ఏది లేదు. ప్రజల కోసం పోరాడతామని చెప్పింది కదా, నువ్వు ప్రజల్నే రోడ్డు మీద వేస్తే నువ్వు నిన్ను ఎట్లా నమ్మాలి? ఇప్పుడు మేము లక్షాధికారులు చేస్తానన్నాడు, ఎన్నో లక్షాధికారుల మహిళలను చేస్తానన్నావు, ఏడ చేస్తున్నావు మహిళలను? ఉచిత బస్ ఒకటి ఫ్రీ పెట్టి అన్ని ప్రణాళికలు చేసినానంటే సరిపోదు మేడం. ఇప్పుడు అది సరికాదు. మాకు ఇప్పటి వరకు అయితే ఒక ఉచిత బస్సు తప్ప ఏది కూడా మాకు అందలేదు. న్యాయబద్ధంగా తిరగమానండి రేవంత్ గారిని, న్యాయంగా చట్టం నడిపియండి. ఆయన భూమే నిషేధిత జాబితాలో ఉంది అని ఆయన చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళేమో ప్రభుత్వం అంటున్నారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్తే అధికారులు అంటున్నారు. దీని మీద లేదండి, అధికారుల తప్పు లేదు, ప్రభుత్వాందే తప్పు. ప్రభుత్వం చేయమన్న పని అధికారులు చేస్తారు. అధికారులు సొంత నిర్ణయం తీసుకోరు కదా, మరి అధికారుల తప్పు అని ఎలా అంటారు? ఆయన నిషేధంలో ఉన్నాయి అని అంటే ఆయన కోటేశ్వరుడు, కోట్లున్నాయి మీ దగ్గర, మీది ఒక్కటి పోయినా ఇంకొకటి సంపాదించుకోగలుగుతాం. మరి మేము ఎట్లా సంపాదించుకోవాలి మేడం? మాది ఉంది అని నువ్వు తేలికగా చెప్తున్నావు గద్దె మీద ఉండి, మరి మేము ముఖ్యంగా ఇప్పుడు 22A అని ఇది నిషేధిత ప్రాంతం అని చెప్తున్నారు. ఇంతవరకు ఎవరికి తెలీదు. సో ఇట్లా సడన్గా ఈ 22 జీవో అనేది ఎందుకు తెచ్చారు? ఎందుకు తేవాల్సి వచ్చింది? ప్రజలని నిర్దాక్షిణ్యంగా ఇట్లా బాధ పెట్టడము ఇట్లాంటిది మంచిగా లేదు, కరెక్ట్గా లేదు. చాలా అంటే చాలా ఘోరం. ఏం డిమాండ్ చేస్తున్నారు? న్యాయం జరగాలి మేడం, న్యాయం జరగాలి. ఈ 22 అనేది నిషేధన తీసేసేయాలి. మీరు ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, దానికి ఫోన్ చేయండి, మీ వెంటనే ఆ జాబితాను తొలగించండి. ఇప్పుడు మా అన్నయ్య గారే కదా, మీ మీడియా ముందే కదా మీకు ఫోన్ చేసి చూపిస్తే ఏమన్నా రెస్పాన్సిబుల్ ఉందా? లేదు. మరి ఎందుకు మేడం అది పెట్టడము? కలిసారా ఇలా నిషేధిత జాబితా గురించి? ఇంతవరకు ఎవరిని కలవలేదు మేడం. ఇప్పుడు మాకు మా అన్నగారు వచ్చి చెప్తేనే మాకు తెలిసిపోయింది, మాకు ఇంతవరకు తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఎవరు వచ్చినా మేము ఊరుకునేది లేదు, ఎవరు వచ్చి మాకు సంబళించేది చెప్పేదే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఈ షాదీ ముబారక్ పథకాలన్నీ కూడా నిలిపివేస్తూ ఈ రోజు నిలిపివేసిండ్రు మేడం, నిలిపివేసిర్రు. ఏది అందకుండా మా ప్రజలకు ఏది రాకుండా చేసిండ్రు. ఇప్పుడు కేసీఆర్ కిట్ అని ఇస్తుండే మేడం. ఇప్పుడు ఎంతమంది మేము హాస్పిటల్కి డెలివరీ చేసుకొని తీసుకొచ్చినాము, ఇంతవరకు ఒక్కరికొక కిట్ రాలే. పోనీ మీ పేరే పెట్టుకోకపోయినరు, అది కూడా తెలియదు. వాళ్ళకు 4 పైసలు వచ్చినాయి అన్నట్టు కూడా లేదు. గవర్నమెంట్ అసలు మల్కాజ్గిరిలో ఇప్పుడు తీసుకొని పోయినా నేను నలుగురి పేషెంట్లను, ఏమీ లేదు వాళ్ళకు.
వాళ్ళు పెట్టుకున్నంత స్తోమత కూడా లేదు మేడం. మళ్ళీ ఆమెకు ఎమర్జెన్సీ ఉందంటే గాంధీకి తీసుకెళ్ళా. ఎవరికి ఏ ఆపద ఆదుకుంటున్నారు వాళ్ళు? ఏ ఆపద ఆదుకుంటలేరు మేడం. ప్రజల మనిషిని రేవంత్ రెడ్డి చెప్తున్నారు, మరి మీరేమంటారు? ప్రజలకి ఏం చేసిండని ప్రజల మనిషి ఏం చేసినావు చెప్పు నువ్వు. నేను ఇది చేసిన అమ్మా అని మా ప్రజలకు చెప్పు, మా మహిళలకు చెప్పు, మీరు చెప్పి చూపించండి. ప్రజల మనిషిని అని చెప్పటమే ఇక ప్రజల మనిషి. ప్రజలకు అండగా ఉండే మనిషి కాదు. ఇవాళ నువ్వు రైతులకు ఏం చేసినావు? రైతులు అరుకోసపడుతుండ్రు. రైతులు తిందామంటే తిండి లేకుండా బాధపడుతుండ్రు. నువ్వు రైతులకు ఏం న్యాయం చేసినావు? నువ్వు కళ్యాణం లక్ష్యం అన్నావు, నువ్వు పేదింటి పిల్లకి ఇస్తా అని చెప్పినావు. నువ్వు పేదింటి పిల్లకి ఏ పిల్లకి ఇస్తున్నావు? ఇప్పుడు 4 సంవత్సరాలు మా పక్కన కాలనీలో పెళ్ళాయి, 4 సంవత్సరాల నుంచే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది. నువ్వు కళ్యాణ పథకం తులం బంగారం ఎప్పుడు ఇచ్చినావు? ఎప్పుడు ఇస్తావు? ఏడుంది? ఎక్కడ ఎవరిని పోయి అడగాలి మేము? ఇక్కడ పోతే అక్కడ అంటారు, అక్కడ పోతే ఇక్కడ అంటారు. అప్లికేషన్ పెట్టుకోమన్నావు, పెట్టుకున్నాం. ఇప్పుడు ఇల్లు లేక మేము కిరాయిలు కట్టుకోలేక చచ్చిపోతున్నాం. నువ్వు ఇండ్లు ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పినావు. ఏవి ఇందిరమ్మ ఇండ్లు? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటావు. అవన్నీ అన్నగట్టినయే కదా. అవి కట్టినవి పేదోళ్ళకి ఇవ్వడానికి ఏముంది మేడం? ఇచ్చిన వాళ్ళకే ఇవ్వడం ఏంది? ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నావు. నీ కార్యకర్తలే, నీ వాళ్ళకే అందుతున్నాయి అవి. ఒక్కొక్కరిని సూచిస్తాడు. కార్యకర్తలు కూడా దౌర్జన్యం, అడగబోతే దౌర్జన్యం. కార్యకర్తలు కూడా ముఖాలు చూసి పొట్టు పెడుతుండ్రు, లంచాలు తీసుకొని పొట్టు పెడుతుండ్రు. ఇలా మేము లంచాలు ఎక్కడి నుంచి తెచ్చేయాలి? లేకనే కదా మేము ఇంట్లోకి అప్లికేషన్ పెట్టుకుంది. మరి నువ్వు న్యాయంగా చేస్తా అన్నప్పుడు న్యాయంగా చేయి. నీకు 10,000 మీ సేవలు ఎట్లా కట్టాలి? మేము సరే కడతాం, అప్పో సప్పో పుస్తలగిరి పెట్టుకున్నాం, 10,000 కడతాం. లేదు కదా మేడం, 10,000 కడతాం. ఏదో మా పిల్లలకు కావాలి, గూడు కావాలి. ఇప్పుడు ఏదో అనాథల్లా ఉండకుండా వచ్చాను, 10,000 రూపాయలు నేను అప్పు తెచ్చి కడతాను. మళ్ళీ నువ్వు ఇస్తావన్నా గ్యారంటీ లేదు కదా. పోనీ అట్లా పెట్టక స్కీమ్, ఇంటికి ఒకరికి ఇస్తావా? మీ పిల్లలు ఉన్నారు, మీ బాబులు ఉన్నారు, 3 కొడుకు. ఇప్పుడు నాకు 3 కొడుకులు మేడం, 7 ఉంటారు. వాళ్ళకు ఎంక్వైరీ చేసి ఇగో ఇట్లా ఇస్తున్నా, ఇంటికి ఒకరికి ఇస్తున్నా, ఒక బాబుకి ఇస్తున్నా. విలేజ్లలో ఉన్నది అట్లా. పెద్ద కొడుకులు ఉన్నారు, ఒక దగ్గర ప్లాట్ చూపిస్తున్నాం, కట్టుకోండి అంటున్నారు. ఆ న్యాయం ప్రకారం సిటీలో కూడా చేయి. నువ్వు కట్టండి అంటే ఇప్పుడు కొన్ని పైసలు ఎన్నికలు 10,000 అంటే మేడం రోజు చేస్తా కూడా వస్తలేవు. మేము దందా చేసుకుంటాం, పనులు అమ్ముకుంటాం, రోజు 200 రూపాయలు 200 పెట్టి నీకు 10,000 రూపాయలు నా ఇల్లు కోసం పెడితే అది రాకపోతే ఎవరిని పోయి అడగాల నేను? తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు కొట్టిన చర్యలు తీసుకొని కోర్టుకు పట్టించు, జైలు పెట్టించుండు, ఇల్లు కట్టించిండు. ఈనాడు రేవంత్ రెడ్డి లక్షల కోట్ల ఇండ్లు కూలగొట్టడానికి అధికారం ఆయనకు లేదు. అది ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుందో ఆ రకంగా నువ్వు పని చేయి, కానీ ఇటువంటి దుర్మార్గం పని చేయొద్దు. అంటే ఇలా లేడీస్కు ఫ్రీ ఖర్చు పెట్టి ఫ్రీ టికెట్ పెట్టి లక్షల కోట్ల డిమాండ్ నష్టం చేస్తున్నావు. ఇది ధర్మం కాదు, నీతి కాదు, నిజాయితీ కాదు, ఇది పద్ధతి కాదు. ప్రజలను నష్టం చేసేటప్పుడు నీకు న్యాయం కాదు, ఇది అధర్మం అంటారు. ఇది చట్టభద్రం కాదు. ఇది నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ముక్కుసూటిగా పనిచేసి ప్రజలను రక్షించడానికి నీ యొక్క కర్తవ్యం. పేదలను రక్షించడానికి నీ యొక్క కర్తవ్యం. నువ్వు రాజుగా ఉన్నప్పుడు పేదల సంశయానికి నీ యొక్క కర్తవ్యం సాధించు, కానీ దుర్మార్గం చేయొద్దు. అది తప్పు. 22A ఉందని మాకు ఇంతవరకు తెలియదు. మా ఎమ్మెల్యే వాళ్ళు మాకు చెప్పే వరకు తెలియదు. నిజంగా నిరుపేదలు ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఏదైనా వేయాలన్నా కూడా వాళ్ళు ఇల్లు అమ్మడానికి పోతే వాళ్ళకి అక్కడికి పోయినాక మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇది నీది కాదు ఆస్తి, వేరే వాళ్ళది, ఇది నీ జాబితాలో లేదు అని అంటే ఆ పేద ప్రజలు ఏం కావాలా? పెళ్ళే పెట్టుకుంటాడు, పిల్లల్ని యూఎస్ఏ పంపించాలనుకుంటాడు, ఏదో చేయాలనుకుంటాడు. అనుకునే ఆలోచనతోనే కదా ఇల్లు అమ్మాలని అనుకుంటాం. ఎవరైనా ప్రతి ఒక్కరు రూపాయి కష్టపడి చేసిన ఇల్లుని అమ్ముకోవాలని అనుకోరు. ఎంతో కష్టం ఉంటే కానీ ఇల్లు అమ్మరు. కష్టపడితేనే ఇల్లు కొనుక్కుంటాం. దాన్ని అమ్ముకోవాలని అనుకుంటే మన ఇల్లు మనకు రైట్స్ లేవనంటే వాడెవడు పెట్టడానికి? నువ్వు ఏళ్ళ నుంచి ఉన్నావా? మేము 60 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. ఆడబిడ్డను కూడా కోటీశ్వరాలని చేస్తాను అని చెప్తున్నారు. వాళ్ళంతా వేస్ట్ మాట. కోటీశ్వరులు కాదు, వచ్చే 2016 పింఛన్ కూడా సరిగా లేదు. స్కూటీ ఇస్తా అన్నాడు, స్కూటీ లేదు. తులం బంగారం పెడతా అన్నాడు, 1,16,000 రూపాయలు అన్నాడు, 116,000 రూపాయలు. మా పాప పెళ్ళి అయ్యి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ₹1 లేదు. మరి మేము ఎక్కడ పెట్టుకోవాలా? ఎక్కడ పెట్టినా దరఖాస్తు ఎక్కడ పెట్టినా మా ఎమ్మెల్యే తిరుగుగా పోతే ఇప్పుడు మాకు వచ్చే అవకాశం ఉంది. 2 సంవత్సరాల నుంచి మరి వస్తే పెడతాం అని అంటున్నారు, కానీ ఎవరు ఇచ్చిండ్రు? ఈ సంక్షేమ పథకాల కోసం కొన్ని వేల కోట్ల లెక్కలు చెప్తుంది గవర్నమెంట్. దొంగ లెక్కలండి అవన్నీ. దొంగలు అప్పు చేసిండు, చాలా అప్పు చేసిండు. మా కేసీఆర్ అప్పు చేస్తే అందరికి నిరుపేదలకి అన్నా అనంటే నేను ఉన్నానని చెప్పి వచ్చింది కేసీఆర్. మరి వీడు వచ్చి చేసింది ఏముంది ఇక్కడ? నువ్వు చేసిన అప్పు చేసిన అని చెప్పి ఏడ్చినావు కదా కేసీఆర్ మీద. ఆయన చేసిండు, మంచి జనాలకు ప్రజలకు మంచిగా చేసిండు. నువ్వు చేసింది ఏమో చూపి. నువ్వు చేసిన ప్రతి ఒక్క పని చూపి. నువ్వు పెట్టింది ఫ్రీ బస్సు పెట్టినవు, అనవసరంగా ఆడవాళ్ళకు గొడవలు పెట్టినవు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదు అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పదవి వచ్చినప్పుడే అందరికి మంచిగా ఉంది.
అన్ని విధాలా ఇప్పుడు రూపాయికి కనెక్షన్ ఇచ్చి వాటర్ కనెక్షన్ ఇస్తే మేము ఆ మంచినీళ్ళు తాగి బ్రతుకుతున్నాము. నువ్వు ఇచ్చింది ఏముంది, బూడిద తప్ప అక్కడ ఏమీ లేదు, ఏమీ చేయలేదు. వేస్ట్. సీఎం అంటే జీరో. లక్ష్మిను షాదీ ముబారక్ లేదు అది కూడా క్యాన్సల్. లేవండి. ఎవరికి ఇస్తుండు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఎవరికి ఇస్తుండు? కేసీఆర్ కి ఇట్టేది మళ్ళా షాదీ అది కష్టాలు పడలేరు. ఎక్కడ ఇట్లాంటి మీటింగులు కాలే, ఎక్కడ ఈ ప్రజలు ఇంత బాధలు పడలే, ఇట్లాంటి పిచ్చి మీటింగులు కూడా కాలే. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అట్లా పనులు చేసింది మంచిగా. ఏది హైడ్రా పెట్టిండు, ఇల్లు కూలగొడుతుండు, ఉన్న ఇల్లు కూలగొట్టి రోడ్డు మీదకి తెస్తుండు. ఇంకా పబ్లిక్ ఏంది ఆయనకు సపోర్ట్ ఇచ్చేది? దిగిపోవాలి అంతే. కేసీఆర్ మాకు తండ్రి లాంటి వాడు. ఖబర్దార్ ఎవరైనా ఆయనకు ఉల్టా సీదా అన్నారంటే మేము ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ సభ్యులు ఎవరన్నా కానీ మేము ఎవ్వరు ఊరుకోము. కేసీఆర్ని ఒక్క తప్పు మాట అనొద్దు. ఆయన మాకు తండ్రి సొంటోడు, అన్ని చేసిండు. నువ్వు ఏమి ఇస్తున్నావు మాకు? తులం బంగారం ఇస్తాను. ఏది నీ తులం బంగారం? ఫ్రీ బస్ ఉంటే ఆడవాళ్ళు బట్టలు ఉసిపోతున్నాయి, తన్నుకొని చస్తురు. అది ఎందుకు పెట్టినావు? ఎవడు పెట్టినా నీకు ఫ్రీ బస్సు? ఎవరు తిరుగుతురు రోజు రోడ్ల పొంటి? పనికి మాలిన ఆడవాళ్ళు తిరుగుతారు, మొగళ్ళని ఆగం చేసినారు. నువ్వు ఏం చేసినావు? ఆడవాళ్ళు కరోడ్పతి చేస్తాను, లక్పతి చేస్తాను. ఆడవాళ్ళు ఇప్పుడు బిచ్చం ఎత్తుకోవాలి గుడికాడ మసీద్ కాడ కూర్చొని. ఆడవాళ్ళ పరిస్థితి అట్లా చేసి పెట్టినావు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు కేసీఆర్, అయితే ఫ్రీగా ఇచ్చాడు. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ కి 100, అది అప్లై చేయడానికి 10,000, మళ్ళీ 2 లక్షలు 3 సార్లు కట్టాలంట. ఇక నువ్వు ఇచ్చేది ఏంది ఫ్రీగా? 15,000 పని చేసేటోడు నీకు 10,000 కట్టి ఫామ్ నింపి నీ డబల్ బెడ్రూమ్ కి మేము ఎక్కడి నుంచి కట్టాలి? లోన్ కట్టాలా? మేము తిండి తినాలా? మా సంసారాలు ఎలా దిగాల? 15,000 జీతంలా నీకు 6 లక్షలు ఎక్కడి నుంచి ఇచ్చి కట్టాలి? దానికి ఏమన్నా శరం ఉందా? కేసీఆర్ ఒక్క రూపాయి తీసుకోకుండా చేసిండు. ఏడు చేసిండు? పింఛను చెప్పులదంటే మెడలు పడుతుంది. పింఛన్ పెంచిండు అంటే ఎవరికన్నా 2,500 ఇస్తా అన్నారు, అత్తకి ఇస్తా అన్నారు, కోడలికి ఇస్తా అన్నారు. ఒక్కసారి కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. అవునమ్మా, ఈ మల్కాజ్గిరి డివిజన్ మొత్తం అడగండి. మల్కాజ్గిరి డివిజన్ అంతా అడగండి, ఎవరికైనా అడగండి ఎవరికి ఇస్తుండు 10 రూపాయలని. ఈ నిషేధిత భూముల్ని 22A ఏదైతే ఉందో, ఈ మల్కాజ్గిరిలో పేద మధ్య తరగతి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మరి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అలాగే హరీష్ రావు గారు ఈరోజు చెప్పడం జరిగింది. మీరు మేడం నమస్కారం, నా పేరు అనిల్ కుమార్ అండి. మేడం మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మేము ఉండేది గౌతమ్ నగర్ 141 డివిజన్ నివసిస్తున్నాం మేడం. అది 1969లో మా నాన్నగారు కొన్నారు. అప్పుడు ఏం ఎఫెక్ట్ లేకుండే. ఈ 22A అనేది అది మాకు అర్థం తెలియదు. అంటే ఇప్పుడు మేము రీసెంట్గా 1 వీక్ ముందు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మా పేరు మీదకి ప్రాపర్టీ మార్చుకుందామని వెళ్ళేసరికి ఇలాంటి అన్నీ పుట్టిస్తున్నాం. ఇదేమో మాకు తెలియని విషయం. అంటే ఇప్పుడు దీనికి మా జీవో తీయాలంటే ఈ ఆవిడ పేదే అమౌంట్ ఎక్కడ పే చేయాలి, ఎవరికి పే చేయాలా? ఆర్డీఐ దరఖాస్తు పెట్టుకున్నా, కలెక్టర్ గారిని వెళ్ళినా, యూఎల్ సెక్షన్ యూఎల్సీలో లేదు, CCL వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక అగే మళ్ళీ ఇదే సబ్ రిజిస్టర్ అదే అంటాడు, యూ హావ్ టు క్లియర్ ద ప్రాపర్టీ. మేము కోర్టుకి వెళ్ళి తెచ్చుకునే వరకు మేము ఉంటామో పోతామో తెలియదు మేడం. అంత డబ్బు కూడా పెట్టుకోలేము. అందుకని ఇప్పుడు వాల్యూ ముందు 16,000 ఉండే, ఇప్పుడు 27,000 చేసిన గజం. అంత దానికే కట్టుకోవడానికి చచ్చిపోతున్నాం మేము, ఇది ట్యాక్స్కి. మరి ఇది కొత్తది పుట్టింది, ఇది నాకు ఏం అర్థం కాదు విషయం. అంటే పేద ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇల్లు రెగ్యులేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఇలా ఫాదర్ టీచర్, ఆయన రిటైర్మెంట్ అయిపోయిన ఈయన వయసుకి ఈయన తగ్గట్టు పిల్లలకి మేము ఏం చేయగలుగుతాం? మాది ఉన్నది స్లమ్ ఏరియాకి అటాచ్ అయి ఉంది. దానికి నిషేధం పెడితే మేము ఎక్కడ పోవాలి మేడం? మా పిల్లలు మా ఎడ్యుకేషన్ భవిష్యత్తు ఏంటిది? ఈరోజు మా సబ్ రిజిస్టర్ నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది, నా పిల్లల మీద ట్రాన్స్ఫర్ అవుతుంది అని నమ్మకం మేము పోయాం అనుకోండి. అలా 28 to 22 ఈ జీవో తెలియదు కదా. నా పరిస్థితి ఏంటి? ఎట్లా అవగాహన వస్తుంది? ఈ గవర్నమెంట్ అదే అంటారు, మమ్మల్ని దయచేసి పేదల ప్రజలు రాకండి, మీ పని మీరు చేసుకోండి, మీ నాలెడ్జ్ ఉన్న నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి యూ నో ఆల్ టైప్ ఆఫ్ జీవోస్. ఇప్పుడు మాలాంటి మేము రియల్ ఎస్టేట్ కాదు కాబట్టి మా జీవో తెలియదు, గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలు కాబట్టి మా జీవాలు తెలియదు. నువ్వు టోటల్లీ నీ ఫ్యూచర్ మొత్తం టీడీపీ గవర్నమెంట్ ముందు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు కంటే నీది మొత్తం ఫ్యూచర్ మొత్తం రియల్ ఎస్టేట్ డాన్. నువ్వు రియల్ ఎస్టేట్ డాన్గా ఉండవు, అట్లనే ఉండిపోయి రాజకీయం తీసుకొని ఒక సీఎం అయ్యి పేద పిల్లల్ని రక్తం పీల్చడం పద్ధతి కాదు. నువ్వు ఉండొచ్చు, సీఎం ఉంటే నీ ఇంట్లో పెట్టుకో. నీ ఇల్లు కూడా ఈరోజు ఇదే యాక్ట్ కింద వచ్చింది, దానికి నువ్వు ఎట్లా రిప్రజెంటేషన్ ఇస్తావో అదేవిధంగా మేము కూడా ఇస్తామని చెప్పి మీ ప్రెస్ ద్వారా మేము సీఎం గారు ముఖ్యమంత్రి తెలియజేస్తున్నాం అండి. సో చూసుకున్నట్లయితే ఈ 22A కింద ఏదైతే జీవో ఉందో, సో అది ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. మా స్థిరాస్తుల్ని, తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులను కావచ్చు, అలాగే ఈ ULC కింద నుంచి వచ్చిన భూములు కావచ్చు, అలాగే హుడా భూములు, HMDA భూములు, వీటన్నిటిని కూడా నిషేధిత జాబితాలోకి చేర్చడం వెనకాల ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఈ నిషేధిత జాబితాలో నుంచి ఎవరినైతే అనర్హుల్ని ఆ జాబితాలోకి ఈ భూములన్నింటినీ చేర్చారో
చేశారో వాటన్నిటిని కూడా బయటకు తీసుకురావాలి, దీన్ని రద్దు చేయాలి అంటూ కూడా బీఆర్ఎస్ తరపు నుంచి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అంటే ఏదైతే నిన్న పొంగులేటి శ్రీనివాస్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారో దానికి లైవ్లో కూడా కాల్ చేసినప్పటికీ నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కాల్ చేస్తూనే ఉన్నాము, కానీ ఒక్కటి కూడా కాల్ కలవట్లేదు. అది దొంగ టోల్ ఫ్రీ నెంబర్ అని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, ఉపాధి హామీలు కావచ్చు, అలాగే ఏవైతే ఉచిత పథకాల పేరును వాళ్ళు మేనిఫెస్టేషన్ ఒకటి రిలీజ్ చేశారో ఈ 6 గ్యారంటీలు అంటూ కూడా వాటిల్లో కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ ఆనాతో రాణి, మెగా 9 టీవీ, మల్కాజ్గిరి నుంచి.